ఈ రోజు మూవీ అప్డేట్స్ ఏంటంటే మరియు అల్లు అర్జున్ కు ఇష్టమైన స్టార్ హీరో ఎవరో తెలుసా మరియు ప్రభాస్ కల్కి మూవీతో మళ్లీ ఇబ్బందుల్లో పడుతున్నాడా? ఈ ఇద్దరు హీరోల గురించి తెలుసుకోవాలంటే అందకన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోని షార్ట్ చేద్దాం. ఐకాన్ స్టార్ గా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఇది విడుదల కాబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. పుష్ప 2తో కూడా ఆగేది లేదని, దీన్ని ఒక ఫ్రాంచైజీగా తీసుకురాబోతున్నట్లు అల్లు అర్జున్ బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్లో ప్రకటి. ఆ ఫెస్టివల్లో పాల్గొనడానికి భారతదేశం నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నటుడిగా నిలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. పుష్ప సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్లోనే ఘన విజయాన్ని సాధించింది. హిందీ ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టడం కోసం దర్శకుడు సుకుమార్ ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా చెక్కుకుంటూ వస్తున్నాడు. పుష్ప సినిమా తెలుగులో కన్నా బాలీవుడ్లోనే ఘన విజయాన్ని సాధించింది. హిందీ ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టడం కోసం దర్శకుడు సుకుమార్ ప్రతి సన్నివేశాన్ని జాగ్రత్తగా చెక్కుకుంటూ వస్తున్నాడు. పుష్ప 2తో మరో సూపర్ హిట్ ఖాయం అనే అంచనాలో బన్నీ అభిమానులు ఉన్నారు. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా అతను అభిమానులు సంపాదించుకున్నాడు. ఎంతో మంది బన్నీని ఇష్టపడుతున్నారు. అటువంటి బన్నీకి కూడా ఇష్టమైన నటుడు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, బి అమితాబ్ బచ్చన్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బిగ్ బడ్జెట్ అడ్వెంచర్ మూవీ కల్కి 2898 యాడ్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 500 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం మే నెలలో విడుదల కాబోతున్న విషయానికి తెలిసిందే. అయితే అనుకున్న సమయానికి ఈ సినిమా రాకపోవచ్చు అని, కొన్ని పనులు పెండింగ్ లో ఉండడంతో వాయిదా పడవచ్చు అని ఇటీవల చాలా రకాల వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ మాత్రం అనుకున్న సమయానికి సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కష్టపడుతోంది. అయితే ఇప్పటికే సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ మొదలు కావాలి, కానీ ఇంకా కల్కి టీం ఆ దిశగా వేగాన్ని పెంచడం, సినిమా షూటింగ్ పనులు మాత్రం శరవేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఈ సినిమాలో క్యాస్టింగ్ తోనే చిత్ర యూనిట్ అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ప్రధాన విలన్ గా పవర్ఫుల్ క్యారెక్టర్లో కమల్ హాసన్ కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ బిగ్ స్టార్ అమితాబ్ బచ్చన్, అలాగే గ్లామరస్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక మరి కొంతమంది యువ హీరోలు కూడా స్పెషల్ పాత్రల్లో కనిపిస్తారు అని చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. ఆ విషయంలో ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రీసెంట్ గా ఒక సీనియర్ హీరో ప్రముఖ నటుడు మాత్రం ప్రభాస్ తో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. కల్కి సినిమాలో తను కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఇటీవల ఒక సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడిన ఆయన ప్రభాస్ తో మొదటిసారి నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని, త్వరలోనే మరొక షెడ్యూల్లో కలిసి వర్క్ చేయబోతున్నట్లుగా తెలియజేశారు. తప్పకుండా ఆ సినిమా అంచనాలకు మించి ఉంటుంది అని చెప్పిన రాజేంద్ర ప్రసాద్ తన పాత్ర ఎలా ఉంటుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి కల్కి సినిమాలో ఆయన ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.